ఇళ్ళు, ఆఫీసుల్లో ఫ్యాన్ కింద కూర్చొని పనిచేయడాన్ని మనం చాలా సంతోషంగా భావిస్తాం. అయితే గంటల తరబడి కుర్చీకి అతుకుపోయి పనిచేయటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. కూర్చొని తింటే కొండలు తరిగిపోతాయి అన్నట్లుగా అదే పనిగా కూర్చొని పనిచేయటం వల్ల మన ఒంటి ఆరోగ్యము హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అధిక బరువు, ఇలా చాలా రకాల సమస్యలు చుట్టుముడతాయి. అన్నిటికీ మించి మనకు ప్రాణాధారమైన గుండె ఆరోగ్యం చతికిల పడుతుందని, గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గంటల తరబడి కూర్చొని పనిచేయటం గుండెకు ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఇది మన ఆరోగ్యానికి వర్తిస్తుంది. ఎందుకంటే కూర్చొని ఉంటే ఆరోగ్యమూ కరిగిపోతుంది. అదే పనిగా గంటల తరబడి కూర్చోవడానికి తోడు శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే అది మరింత చేటు చేస్తుంది. ఊబకాయం, మధుమేహం వంటి ముప్పులు పెరుగుతాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు బాగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గంటల తరబడి కూర్చుండిపోవడం వల్ల కాలి కండరాల్లో కదలికలు బాగా తగ్గిపోతాయి. దీంతో రక్తనాళాల్లో రక్తం నిల్వ ఉండిపోయి సిరల ఊపు తలెత్తవచ్చు. లోపలి సిరల్లో చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల వరకు చేరితే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతాయని చెబుతారు నిపుణులు. మోస్ట్ కామన్గా ఇప్పుడు మనకేంటంటే ఈ జాబ్స్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్, కంటిన్యూస్ సిట్టింగ్ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్ ఫర్ ఆల్ ద వర్కింగ్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కంటిన్యూస్గా సిట్టింగ్ వల్ల హార్ట్ అటాక్స్ పెరుగుతాయంటే యాక్చువల్గా ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కదలకుండా ఉండేది ఈజ్ నౌ కాల్డ్ యాజ్ న్యూ ఏజ్ స్మోకింగ్. అంటే ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనేది ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ స్మోకింగ్ అనేది అర్థం. సో దీనివల్ల న్యాచురల్గా మనకి ఈ ఇంపాక్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ పెరిగి, హార్ట్ అటాక్స్ పెరిగి, దీనివల్ల వచ్చే పాసిబిలిటీ కూడా హయ్యర్ ఉంది. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చొని ఒరిగి లేదా పడుకొని తక్కువ శక్తి ఖర్చయ్యే పనులతో గడిపే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు పెరుగుతున్నట్టు మాస్ జనరల్ బ్రైగం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఎక్కువసేపు కూర్చునే వారికి గుండెలయ తప్పటం, గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె జబ్బులతో మరణించే ముప్పులన్నీ పెరుగుతున్నట్టు తేలింది. రోజుకు 10 గంటల సేపు కూర్చునే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు 40 నుండి 60% ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అతిగా కూర్చునేవారు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామాలు చేసినా అవి గుండె జబ్బు ముప్పును తగ్గించుకోవడానికి సరిపోవటం లేదని పరిశోధకులు గుర్తించారు. ఉదయమో సాయంత్రమో బాగానే వ్యాయామం చేస్తున్నాం కదా, ఎక్కువసేపు కూర్చున్నా ఏమీ కాదని చాలామంది భావిస్తుంటారు. ఇది తప్పని తాజా అధ్యయనం హెచ్చరించింది. వ్యాయామాలు, శారీరక శ్రమ చేసినా బద్ధకంగా ఎక్కువసేపు గడిపితే గుండె జబ్బు ముప్పు అలాగే పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సైకిల్ ఆఫ్ ప్రొలాంగ్ సిట్టింగ్ని మనకి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ వర్కింగ్ క్లాస్ పీపుల్స్ కానీ అండ్ ఆఫీసెస్లో ఎస్పెషల్లీ కంటిన్యూడ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ మినిమం 30 minutesకి ఒకసారి బ్రేక్ చేసుకుని హ్యావ్ టు స్టాండ్, గో ఫర్ ఎ వాక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ కమ్ బ్యాక్. లేకపోతే ఈ ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది విల్ బీ డిజాస్ట్రస్ ఆన్ ఎ లాంగ్ రన్. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ పనిచేసే పీపుల్ హూ కీప్ రైటింగ్ ప్రోగ్రామ్స్, ఈ కంటిన్యూస్ సిస్టమ్స్ పైన ముందు చేసే వాళ్ళకు మటుకు డెఫినెట్లీగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ నీడ్ టు బ్రేక్, టేక్ ఏ వాక్ ఆర్ స్టాండ్ ఫర్ సమ్ టైమ్, డూ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇది బ్రేక్ చేయకపోతే మటుకు హార్ట్ డిసీజెస్ పెరుగుతాయి. ఈవెన్ ఇఫ్ మనం ఇప్పుడు తీసుకున్న స్మార్ట్ వాచెస్లో కూడా మీరు తీసుకుంటే, మీరు కంటిన్యూస్గా కూర్చుంటే ఆటోమేటిక్గా అది అలారం కూడా ఇస్తుంది మనకి, ఏంటి నువ్వు నిలబడాలి, ఎక్కువసేపు కూర్చోన్నావు అని. దీస్ ఆర్ ఇన్డెప్త్ ఈ ఎలక్ట్రానిక్స్లో ఫిట్ అయినాయి కానీ, బట్ మోర్ దెన్ ఎలక్ట్రానిక్స్ మనం ఆల్రెడీ మ్యాండేట్ చేసుకోవాలి పర్సనల్గా. ప్రొలాంగ్ సిట్టింగ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ ఉన్నవాళ్ళు టైం టు టైం మినిమం 30 minutesకి ఒకసారి అంటూ మనం బ్రేక్ తీసుకొని వాక్ చేస్తే కొంతవరకు ఈ హార్ట్ డిజీజ్ కానీ, హార్ట్ డిజీజ్ బర్డెన్ కానీ మనం తగ్గించగలగాలి.
అతిగా కూర్చోవటం కుర్చీలకు సోఫాలకు అతుక్కుపోవడం అనేది పొగ తాగడంతో సమానం. అదే పనిగా గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండె జబ్బుతో పాటు ఊబకాయం, నడుము నొప్పి, మెడనొప్పులతో పాటు ఊపిరితిత్తుల పనితీరు మందగించడం, మెటబాలిజం రేటు తగ్గిపోవడం, శారీరక పటుత్వం తగ్గడం, జబ్బులు దాడి చేసే అవకాశాలు పెరగడం, ఇలా ఎన్నో అనర్థాలు పొంచి ఉన్నాయి. కాబట్టి నిత్యం కనీసం 1 గంట పాటైనా వ్యాయామం చేయడం తప్పనిసరి. ఒకవేళ ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే ప్రతి గంటకొకసారైనా పని నుంచి విశ్రాంతి తీసుకోవాలి. చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకుంటే గుండె జబ్బు ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.